కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే కూడి వచ్చినటువంటి సంఘమునకు ఈ యొక్క యూట్యూబ్ ద్వారా లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి వారికి మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఒక పరిశుద్ధ దినమున దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఈ రీతిగా ఆరాధించుటకు దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి తరుణమును బట్టి మనం అందరము కూడా ఆయన్ను మహిమపరచబద్దులమై ఉన్నాం. భయంకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నప్పటికీ దేవుడు ఆయన బిడలైనటువంటి మనలను తన బలిష్టమైనటువంటి రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా లెక్కించి మరి ఈ యొక్క పరిశుద్ధ దినమున మనము చూడగలిగేటువంటి తరుణాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అలాగనే మరొక నూతన వారమును దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రీతిని బట్టి కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. అలాగనే మరి విశేషంగా మరి ఈ సమయంలో మీ యొక్క అనుదిన ప్రార్థనలో ప్రతి వారి నిమిత్తము సంఘము నిమిత్తము ప్రార్థిస్తున్నందుకు మీకు మా యొక్క వందనాలు మేము తెలియజేస్తున్నాం. మీ నిమిత్తము మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాం అనేటువంటి సంగతిని కూడా మీ అందరికీ తెలియజేయడంలో నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ప్రతిసారి కూడా మేము ప్రార్థిస్తున్నప్పుడు సంఘంలో ఉన్నటువంటి వారు వారి యొక్క వ్యక్తిగత అవసరతల నిమిత్తము, అనారోగ్యంతో ఉన్నటువంటి వారి నిమిత్తము, అలాగనే ఇతరత్ర సమస్యలలో ఉన్నటువంటి వారి నిమిత్తము, ప్రతి వారి యొక్క క్షేమము నిమిత్తము మేము ప్రార్థన చేస్తున్నామని తెలియజేయడానికి కూడా నేను చాలా సంతోషిస్తూ మరి ఈ యొక్క తరుణాన్ని దేవుడు మాకు అనుగ్రహించినందుకు, మనందరికీ అనుగ్రహించినందుకు దేవాది దేవుని నేను మహింపరుస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాలము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. యేసుప్రభు జీవించినటువంటి కాలంలో రోమీలు దాదాపుగా 30,000 మందిని సిలువ వేసినట్లుగా చరిత్ర చెప్తుంది. అయితే వారందరి జ్ఞాపకాలు కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ ప్రభువు వేలాడినటువంటి సిలువ మాత్రము అత్యంత ప్రాముఖ్యతను, పవిత్రతను, ప్రాధాన్యతను సంతరించుకుంది అని తెలియజేయడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దానికి కారణము యేసుక్రీస్తు వేయబడినటువంటి సిలువ కొయ్యకర్రతో చేయబడినటువంటిది మాత్రం కాదు, కానీ అది దేవుని యొక్క కనికరమునకును, దేవుని యొక్క క్షమాపణకును, దేవుని యొక్క ప్రేమకును గుర్తుగా ఉన్నది అనేటువంటి సంగతిని మనం అందరమును ఎరిగినటువంటి వారమే. కనుక క్రైస్తవుని యొక్క జీవితంలో సిలువ కంటే గొప్పది మరొకటి లేదు అనేటువంటి సంగతి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం స్పష్టంగా చూస్తున్నాం. మనం సంతోషించాలన్నా, దేని గురించన్నా ఆనందించాలన్నా, దేని గురించన్నా గర్వించాలన్నా, దేని గురించన్నా అతిశయించాలన్నా అది కేవలము సిలువను గూర్చే అని అపోస్తలుడైనటువంటి పౌలు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో పౌలు చెప్తున్నటువంటి ఒక చక్కటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక అని పౌలు తెలియజేస్తున్నటువంటి మాటను బట్టి సిలువ యందు పౌలు ఎంతగా అతిశయించాడో, ఎంతగా సంతోషించాడో మనము గ్రహించగలము. అలాగనే మనము కూడా ఉండాలనేటువంటి సంగతిని మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు తెలియజేస్తున్నటువంటి మరొక చక్కటి మాట ఏమిటంటే, సిలువ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాడు. సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ, రక్షింపబడుచున్నటువంటి మనకు అది దేవుని శక్తి అంటున్నాడు. కాబట్టి సిలువ యొక్క గొప్పతనాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రతి క్రైస్తవుడు కూడా సిలువను గూర్చి అతిశయించవలసినటువంటి వాడై ఉన్నాడు. ఏం చేతనంటే అక్కడే మన పాపములకు విమోచన, మన పాపములకు క్షమాపణ మనకు ప్రభు దయచేసి ఉన్నాడు అనేటువంటి సంగతిని మనము జ్ఞాపకం చేయబడుతున్నాం. నేటి దినాల్లో చాలామంది క్రైస్తవులు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నామని చెప్పుకుంటూ ఉన్నారు, కానీ
వారు ఇంకను కూడా ఈ లోక సంబంధంగానే వారు జీవిస్తున్నారు. సిలువను గూర్చినటువంటి సంగతిని, సిలువను గూర్చినటువంటి ఆలోచన వారి యొక్క మనస్సుల్లో ఎక్కడ కనిపించినట్లుగా మనకు చాలా స్పష్టంగా తేటతెల్లమవుతూ ఉన్నది. ఎందుచేతనంటే వారు తమ యొక్క వ్యక్తిగతమైనటువంటి సంగతుల మీదనే అతిశయిస్తున్నారు, కానీ వారి యొక్క రక్షణకు కారణమైనటువంటి సిలువను గూర్చి, యేసుక్రీస్తు వేలాడినటువంటి ఆ యొక్క సిలువను గూర్చి వారు ఆలోచించడం లేదు. ఈ సంగతిని మనము ఈ ఉదయకాలం ధ్యానం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. కనుక ప్రియులారా, ఈ ఉదయకాలం మనం ఎంపిక చేసుకున్నటువంటి పాఠ్య భాగము సిలువను గూర్చి అతిశయించుట అనేటువంటి పాఠ్య భాగాన్ని మనము ఎంపిక చేసుకోవడం జరిగింది. దీనికి ఎంపిక చేయనటువంటి లేఖన భాగము ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23 నుండి 24 వచనములు నేను చదువుతున్నాను. దయచేసి గమనించవలసిందిగా, నాతో పాటు గమనించవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను కోరుతూ ఉన్నాను. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23 నుండి 24 వచనాలు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్నటువంటి
మరొకసారి ఈ యొక్క లైవ్లు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. సాంకేతిక లోపాల వలన కొంత అంతరాయం ఏర్పడింది. అయితే మరలా తిరిగి మన యొక్క పాఠ్య భాగంలోనికి మనం వెళ్ళిపోదాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనము 24వ వచనము మనం ఈ ఉదయకాలాన ఎంపిక చేసుకున్నటువంటి మన యొక్క పాఠ్యాంశము. మనం చూడబోతున్నటువంటి అంశము యేసుక్రీస్తు యొక్క సిలువనందు అతిశయించుట అనేటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. ఈ సమయంలో ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23, 24 వచన. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మొట్టమొదటిగా అతిశయించుట అనగా డంభముగా లేక గొప్పగా చెప్పుకొనుట. ఇంగ్లీష్లో గ్లోరీ అంటున్నారు. అనగా దాని యొక్క అర్థం ఏమనగా టు బోస్ట్ అబౌట్ అనగా గొప్పగా చెప్పుకోవడం. జాగ్రత్తగా గమనించినట్లయితే 3 అంశాలలో అతిశయించమంటున్నాడు, 3 అతిశయించవద్దంటున్నాడు. అతిశయించకూడనటువంటివి ఏమిటంట? 1 జ్ఞానము, 2 బలము, 3 ఐశ్వర్యము, విజ్డమ్, స్ట్రెంగ్త్ ఆర్ మైట్. ఐశ్వర్యము అనగా రిచెస్. అతిశయింపవలసినటువంటివి ఏమిటంట? దేవుని గూర్చినటువంటి జ్ఞానమును బట్టి మనం అతిశయించాలంటున్నాడు. అందులో ప్రత్యేకించి ఆయన కృపావాత్సల్యమును గూర్చి అతిశయించాలి, హిజ్ లవింగ్ కైండ్నెస్. రెండవదిగా ఆయన తీర్పును గురించి, హిజ్ జడ్జ్మెంట్. మూడవదిగా ఆయన నీతిని గూర్చి అతిశయించాలి అంటున్నాడు. మొట్టమొదటిగా జ్ఞానమును గూర్చి అతిశయించుట అనగా ఏమిటి? కొంతమంది జ్ఞానమును గురించి అతిశయిస్తారు, లేక మనుషుని యొక్క జ్ఞానమును బట్టి వారు అతిశయిస్తూ ఉంటారు. దాన్ని ఇంగ్లీష్లో విజ్డమ్ అనేటువంటి మాట ఉపయోగించబడింది. విజ్డమ్ ఈజ్ అప్లైడ్ నాలెడ్జ్ అనగా దట్ విచ్ మ్యాన్ గెయిన్స్. మనుష్యుడు సంపాదించుకునేటువంటిది. దాన్ని జ్ఞానం అని తెలుగులో చెప్పినప్పటికీ, వివేచన అని చెప్పినప్పటికీ ఇంగ్లీష్లో 2 పదాలు వినియోగించబడ్డాయి. 1 నాలెడ్జ్, 2 విజ్డమ్. విజ్డమ్ ఈజ్ గెయిన్డ్ త్రూ అప్లైడ్ నాలెడ్జ్. ఒకడు జ్ఞానమును సంపాదించుకొనుట ద్వారా వివేచనను గూర్చి అతడు తెలుసుకుంటాడు. కనుక అయితే ఇలాంటి జ్ఞానం ఏమైతే ఉన్నదో అది దాని యందు మనుషుడు అతిశయించడానికి వీలు లేదంటున్నాడు. ఎందుచేత వీలు లేదంట? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఒక చక్కటి మాటను తెలియజేస్తున్నాడు. ఏమని? ఈ లోక జ్ఞానము అనగా మనుష్యుడు సంపాదించుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో, దేని అందైతే మనుషుడు అతిశయిస్తున్నాడో అట్టి జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనము అంటున్నాడు. కనుక మనుష్యుడు సంపాదించుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అది దేవుని దృష్టిలో చాలా తుచ్చమైనటువంటిదిగా, వెర్రితనముగా, పిచ్చితనముగా అది పరిగణించబడుతుంది అనేటువంటి సంగతిని పౌలు ఇక్కడ తెలియజేస్తూ, అట్టి జ్ఞానమును బట్టి మనుష్యుడు అతిశయించవలసినటువంటి అవసరత లేదు అంటున్నాడు. మరొక చక్కటి మాటను కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4 నుండి 7 వచనములలో అపోస్తలుడైనటువంటి పౌలు స్పష్టముగా తెలియజేస్తున్నాడు. ఏమని? మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించితిని. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోచున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగతుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను అంటున్నాడు. 2 రకాల సంగతులు ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏమిటి? నంబర్ 1,
మ్యాన్స్ విజ్డమ్ డస్ నాట్ గ్లోరిఫై గాడ్. మనుష్యుని యొక్క జ్ఞానము దేవుణ్ణి మహిమపరచదు. మరి ఏ జ్ఞానం మహిమపరుస్తుందంట? గాడ్స్ విజ్డమ్ గ్లోరిఫైస్ గాడ్. దేవుని జ్ఞానము దేవునిని మహిమపరుస్తుంది అంటున్నాడు. మనుషుని జ్ఞానము ఏం చేస్తుందంట? 1 అధ్యాయము 19వ వచనంలో ఇక్కడ తెలియజేస్తున్నాడు చూడండి. మనుషుల జ్ఞానము ఏం కలుగు చేస్తుంది? జ్ఞానుల జ్ఞానము నాశనమును కలుగు చేస్తుంది. కాబట్టి మనుష్యుడు సంపాదించుకున్నటువంటి జ్ఞానము ఏదైతే ఉన్నదో దానివల్ల ఎలాంటి ఉపయోగము లేదు. మనుషులు వారు కలిగి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. నేటి దినాల్లో ప్రపంచము ఆధునీకరణ చేయబడుతున్నటువంటి సమయంలో మానవుడు తన యొక్క జ్ఞానాన్ని బట్టి చాలా అతిశయిస్తున్నాడు. మనుష్యుడు సాధించలేనటువంటిది ఏదీ లేదంటున్నాడు. నిజమే, దేవుడు మనుష్యునికి అట్టి జ్ఞానమును దయచేశాడు. అయితే అట్టి జ్ఞానాన్ని బట్టి మనుష్యుడు అతిశయించడానికి వీలు లేదు అనేటువంటి సంగతిని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనమును మనం చూసినట్లయితే పౌలు మరొక చక్కటి మాట తెలియజేస్తున్నాడు. మా అతిశయమేదనగా అనగా మేము అతిశయించేటువంటిది ఏంటంటే లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటుమనియు విశేషముగా మీ అడలను నడుచుకుంటుమనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటే. ఎంత చక్కగా చెప్తున్నాడు. లౌక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు జ్ఞానమును బట్టి మేము అతిశయిస్తున్నాము కానీ మరింకా దేని వలన మేము అతిశయించడం లేదు. జ్ఞానం అనేటువంటిది చాలా అవసరం ప్రియులారా. దేవుడు మనుష్యుడు జ్ఞానమును సంపాదించుకోవాలనేటువంటి ఉద్దేశము దేవుడు కలిగి ఉన్నాడు. అయితే అది ఎలాంటి జ్ఞానం అంటే దేవుని గూర్చినటువంటి జ్ఞానము కానీ మనుష్యునికి అవసరమైనటువంటి జ్ఞానము కాదు. మనుష్యుడు జ్ఞానం సంపాదించుకోవాలి ఈ భూమి మీద జీవించడానికి. కానీ ఆ జ్ఞానాన్ని బట్టే అతడు సంతోషించి ఆ జ్ఞానమే అతన్ని నడిపిస్తుంది, రక్షిస్తుంది అనేటువంటి ఒకవేళ అలాంటి ఆలోచనలో కలిగి ఉన్నట్లయితే అది చాలా బుద్ధిహీనమైనటువంటి ఆలోచన. యెహోషువ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నా జనులు జ్ఞానము లేకయే నశించుచున్నారంటున్నాడు. ఏ విధమైనటువంటి జ్ఞానము? లోక సంబంధమైనటువంటి జ్ఞానం కాదు. దేవుని దృష్టిలో దేవుని ఎదుట యథార్థవంతులుగా నడుచుకొనుటకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. అట్టి జ్ఞానమును మనుష్యుడు సంపాదించుకోవాలని దేవుడు ఉద్దేశము కలిగి ఉన్నాడు. అయితే చాలామంది ఈ యొక్క జ్ఞానాన్ని తృణీకరిస్తున్నారు. దేవుని గూర్చినటువంటి జ్ఞానాన్ని వారు సంపాదించుకొనడానికి అంతగా ఆసక్తి కనుపరచడం లేదు నేటి దినాల్లో. సామెతల గ్రంథంలో జ్ఞాని ఒక చక్కటి మాటను తెలియజేస్తున్నాడు. 1వ అధ్యాయము 7వ వచనములో మూర్ఖులు జ్ఞానోపదేశమును తిరస్కరించుదురు అంటున్నాడు. ఎవరన్నా దేవుని గూర్చినటువంటి మాటలు తెలియజేస్తున్నప్పుడు వారు ఆ యొక్క మాటలను వినడానికి అంత ఆసక్తిని కనుపరచరు, అంతగా శ్రద్ధను వారు కనుపరచరు. మాకు అన్నీ తెలుసులే అనేటువంటి వైఖరితో ఉన్నటువంటి మనుషులు కూడా మనకు సంఘాలలో కనిపిస్తూ ఉంటారు. వాక్యం బోధిస్తున్నప్పుడు వారు గ్రంథాన్ని తెరిచి చూడడానికి కూడా వారు ప్రయత్నం చేయరు. తెలియజేయబడుతున్నటువంటి మాటలను రాసుకొనడానికి కూడా వారు ప్రయత్నం చేయరు. మొత్తం అంతా కూడా మేము వింటున్నాము, దీన్ని అంతటినీ మేము ఏకసంధాగ్రహుల్లాగా మేము గ్రహించేసి ఎన్నటికీ మా యొక్క బుర్రల్లో మా యొక్క మెదడులో నిక్షిప్తమైపోతుంది, ఇది ఎప్పటికీ కూడా చెరిగిపోదు అనేటువంటి ఒక వైఖరి వారు కలిగి ఉండి అలాగ వారు కూర్చుంటారు. కానీ వారు రాసుకొనడానికి కానీ వినడానికి కానీ వారి ఆసక్తిని కనుపరచరు. అట్టి వారిని ఏమంటున్నాడంటే మూర్ఖులు అంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు చూడండి, మూర్ఖులు జ్ఞానోపదేశమును తిరస్కరించరు. జ్ఞానమును సంపాదించుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం అయితే మూర్ఖుడైనటువంటి వాడు ఏమంటున్నాడు, ఏం చేస్తున్నాడంటే ఈ జ్ఞానాన్ని వాడు తిరస్కరిస్తున్నాడు. మనం జ్ఞానమును సంపాదించుకోవాలని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ అధ్యాయము 5 నుండి 9 వచనములు మనం చూస్తున్నప్పుడు జ్ఞాని చక్కటి మాటలు తెలియజేస్తున్నాడు. జ్ఞానమును సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, వాటి నుండి నువ్వు తొలగిపోవద్దు. ఇంకా అంటున్నాడు, జ్ఞానమును విడువక యుండిని ఎడల అది నిన్ను
కాపాడును. దాన్ని నువ్వు ప్రేమించినట్లయితే అది నిన్ను రక్షిస్తుంది అంటున్నాడు. జ్ఞానము సంపాదించుట కొనిటియే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధిని సంపాదించుకో. ది ఇంపార్టెన్స్ ఆఫ్ గెయినింగ్ విజ్డమ్, ది ఇంపార్టెన్స్ ఆఫ్ గెయినింగ్ నాలెడ్జ్ ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడంటే నీకు కలిగినదంతా కూడా నీవు ఇచ్చేసి నువ్వు జ్ఞానాన్ని తెచ్చుకో, నీవు జ్ఞానమును సంపాదించుకో. ఇక్కడ అంటున్నాడు చూడండి 8వ వచనంలో, దాని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును. అయితే ఇట్టి గొప్ప జ్ఞానమును మనుష్యుడు సంపాదించుకొనవలసినటువంటి వాడై ఉండగా మనుష్యుడు ఏం చేస్తున్నాడంటే తనకు కలిగినటువంటి జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తున్నాడు. దాని యందు అతిశయించడానికి వీలు లేదు. అది దేవుని గూర్చినటువంటి జ్ఞానమునందు మనుష్యుడు అతిశయించాలి అంటున్నాడు. కీర్తనల గ్రంథము 90వ కీర్తన 12వ వచనంలో అంటున్నాడు, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములను లెక్కించుట మాకు నేర్పము. ఆ 2 మాటలు ఎంత చక్కగా పరిశుద్ధాత్ముడు కీర్తనకారుడి చేత జోడింపజేశాడో ఒకసారి ఆలోచన చేయండి. జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము. ఎప్పుడైతే జ్ఞాన హృదయం కలుగుతుందో ఆ హృదయం ఏం జ్ఞాపకం చేస్తుందంటే మన దినములను లెక్కించుట మనకు నేర్పిస్తుంది. జ్ఞానమును మన హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే ఆ జ్ఞానము మాట్లాడితే మనకు జ్ఞాపకం చేసేటువంటి సంగతి ఏమిటంటే, నాయన భూమి మీద నీ యొక్క దినములు ఏవైతే ఉన్నాయో అవి బహుక్రొద్ది కాలం సుమా. కాబట్టి జాగ్రత్త. నీవు సంపాదించుకోవలసినటువంటి జ్ఞానము ఎలాంటిదో ఆ జ్ఞానము మనకు నిరంతరము జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. కాబట్టి మనుష్యుడు జ్ఞానమును సంపాదించుకొనడానికి ప్రయత్నం చేయాలి. అది ఎవరిని కూర్చున్నటువంటి జ్ఞానము? దేవుని కూర్చున్నటువంటి జ్ఞానం, లోక సంబంధమైనటువంటి జ్ఞానం కాదు. లోక సంబంధమైనటువంటి జ్ఞానమును సంపాదించుకున్నాం కదా అని మనుషులు చాలా సంతోషిస్తున్నారు, అతిశయపడుతున్నారు. అయితే ఆ జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనం. కాబట్టి మనుష్యుడు తను సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి అతిశయించడానికి వీలు లేదు. రెండవదిగా తన శక్తిని బట్టి, తన బలమును బట్టి అతిశయించడానికి వీలు లేదు. మనుషుని యొక్క శక్తి దేవుని శక్తితో పోల్చుకున్నట్లయితే అది ఏ పాటిది? మనుషుని శక్తి దేవుని శక్తి ఎదుట ఎంత తృణప్రాయమైనటువంటిది, ఎంత స్వల్పమైనటువంటిది. యోబును దేవుడు ప్రశ్నిస్తున్నాడు. చూడండి, ఒక చక్కటి మాటను యోబు గ్రంథము 38వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 4 నుండి 12 వచనములలో దేవుడు యోబును ప్రశ్నిస్తున్నాడు. ఏమని 3వ వచనంలో అంటున్నాడు చూడండి, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియచెప్పుము. యోబును దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఏమని? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడున్నావు? నీకు వివేకం కలిగి ఉన్నట్లయితే, ఒకవేళ నీకు నిజంగా జ్ఞానం కలిగి ఉన్నట్లయితే దానికి సమాధానం చెప్పవయ్యా. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించినటువంటి వాడు ఎవడో చెప్పు. దాని పరిమాణపు కొల వేసిన వాడు ఎవడో చెప్పు. చాలా చక్కటి ప్రశ్నలు. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసినటువంటి వాడు ఎవడో చెప్పు. నా శక్తి ఎంతో నీవేమన్నా ఊహించగలవా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నీ యొక్క బలాన్ని గురించి నీవు అతిశయిస్తున్నావు కదా, నీకున్నటువంటి శక్తిని గురించి అతిశయిస్తున్నావు కదా. అయితే నా శక్తి ముందు నీ శక్తి ఈ పాటిది. దేవుని యొక్క శక్తి ముందు మనుష్యుని యొక్క శక్తి ఏ పాటిది. మనుష్యుడు తన శక్తిని బట్టి చాలా సంతోషిస్తున్నాడు, అతిశయిస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో బలవంతులైనటువంటి మనుష్యులు మనం చూస్తాం. దావీదు బలవంతుడే, అబ్రహాము బలవంతుడే. అంతగా ఇంకా ఎక్కువ చెప్పుకోవాలంటే నెబుకద్నెజరు ఇంకా బలవంతుడు. నెబుకద్నెజరు దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనంలో తాను కట్టించినటువంటి దాన్ని అంతటిని చూసి, అబ్బా నీ అంత జ్ఞానవంతుడు, నీ అంత గొప్పవాడు, నీ అంత పరాక్రమశాలి ఎవడో లేడయా అని తనలో తాను అనుకున్నాడు. అనుకుంటే 32వ వచనంలో అతడికి వచ్చినటువంటి సమాధానం ఏమిటంటే, నీవు వెళ్ళి పశువు వలె గడ్డి మేస్తావు అంటున్నాడు. ఒకడు తన బలమును బట్టి అతిశయించడానికి కూడా
అతని యొద్ద ఏమీ లేదు, ఎందుకంటే ఆ బలాన్ని కూడా దయచేసినటువంటి వాడు దేవుడే. అయితే దేవుని బలము ముందు మనుష్యుని బలము ఏ పాటిది? దేవుని యొక్క శక్తి ముందు మనుష్యుని యొక్క శక్తి ఏ పాటిది? దేవుడే మనుష్యులకు శక్తిని ఇస్తున్నాడు కదా. రోమీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము, రోమీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 1వ వచనమును మనం చూసినట్లయితే, ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఏలయనగా దేవుని వల్ల కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. మనుషులకు శక్తినిచ్చేటువంటి వాడు, మనుషులకు బలాన్ని ఇచ్చేటువంటి వాడు దేవుడే కదా. మరి మనుషుడు ఏమిటి? తనకున్నటువంటి శక్తిని బట్టి అతిశయిస్తున్నాడు, తనకున్నటువంటి బలాన్ని బట్టి మనుష్యుడు అతిశయిస్తున్నాడు. అయితే దేవుని శక్తి ముందు మనుష్యుని శక్తి ఏ పాటిది? మనుష్యులు అనేక సందర్భాల్లో ఇతర మనుష్యుల పట్ల వారు అతిశయిస్తారు. వారికి ఉన్నటువంటి పలుకుబడిని బట్టి వారు అతిశయిస్తూ ఉంటారు. ఏ మనుషుడు కూడా మరొకరిని బట్టి అతిశయించడానికి వీల్లేదు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో పౌలు తెలియజేస్తున్నాడు, కాబట్టి ఎవడును మనుష్యుల యందు కూడా అతిశయపడడానికి వీల్లేదంట. కొరింథు సంఘములో పౌలు ఒక సమస్యను ఎత్తి చూపుతున్నాడు. 1వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూసినట్లయితే, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథు సంఘములో ఉన్నటువంటి ఒక సమస్యను అక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఒకడు నేను పౌలు వాడును, ఒకడు నేను కేఫా వాడును, ఒకడు నేను అపోల్లో వాడును, ఒకడు నేను క్రీస్తు వాడును అని చెప్పుకుంటున్నారు. మనుష్యులను బట్టి పౌలు, అపోల్లో, కేఫా వీరందరూ మనుషులే కదా. అయితే వీరిని బట్టి మీరు అతిశయపడుతున్నారు. చాలా సందర్భాల్లో మేము పలానా వారికి చెందినటువంటి వారమండి, పలానా గుంపునకు చెందినటువంటి వారమండి, పలానా జ్ఞాని యొక్క గుంపునకు, వారి సమూహానికి మేము చెందినటువంటి వారమండి అని అనేక మంది చెప్పుకుంటూ ఉంటున్నారు. మనుషుల జ్ఞానమును బట్టి అతిశయించడానికి వీల్లేదు. పౌలు ఒక చాలా చక్కటి సమాధానాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో, అపోల్లో ఎవడు, పౌలెవడు, పరిచారకులే కదా. అపోల్లో ఎవడు, పౌలెవరు, వీరు పరిచారకులే. మేము అలాంటి వారిని ఇలాంటి వారిని మేము వెంబడిస్తున్నామని వారి విశ్వాసము క్రీస్తునందు కాక మనుష్యుల యొక్క గొప్పతనము మందు, మనుష్యుల యొక్క బలమందు, మనుష్యుల యొక్క జ్ఞానమందు ఆధారం చేసుకుంటున్నారు. అలాగ ఆధారం చేసుకున్నట ద్వారా వారు తమ యొక్క విశ్వాసములో నుండి తొలగిపోతూ ఇతరుల యొక్క విశ్వాసాన్ని బలపరుస్తున్నారు, సంఘాన్ని బలహీనపరుస్తున్నారు. అనేకమైనటువంటి ఆలోచన విధానాలను సంఘములోనికి ప్రవేశింపజేయటం ద్వారా సంఘములో విభేదాలను కలుగజేస్తున్నారు. కాబట్టి జాగ్రత్త. మనుష్యులు యందు అతిశయించడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే మనుష్యుడు దేవుని ఎదుట ఏ పాటివాడు, మనుష్యుని జ్ఞానము దేవుని ఎదుట ఏ పాటిది. కొంతమంది వారికి ఉన్నటువంటి పలుకుబడిని బట్టి సంతోషిస్తారు. నేను ఏదన్నా చేయించగలను అంటారు, నేను ఎలాంటి పనినన్నా జరిగించగలను అంటారు. జాగ్రత్త. సర్వమును చేయగలిగా సర్వశక్తిమంతుడగు దేవుని మనకున్నాడు. ఆ దేవుని ఎదుట మనుష్యుని యొక్క పలుకుబడి, మనుష్యుని యొక్క శక్తి సామర్థ్యాలు ఏ పాటివి మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాటి యందు అతిశయించడానికి వీల్లేదు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5 నుండి 9 వచనాలు మనం చూద్దాం. 5 నుండి 9 వచనాలు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు ఏమవుతాడంట? దేవుని దృష్టిలో వాడు శాపగ్రస్తుడవుతాడు.
నువ్వు ఒకవేళ మనుషుల యొక్క పలుకుబడి మీద, మనుషులతో నీకు ఉన్నటువంటి సంబంధాలను బట్టి నీవు అతిశయిస్తున్నట్లయితే, ఆ యొక్క బలాన్ని బట్టి అతిశయిస్తున్నట్లయితే దేవుని దృష్టిలో ఎలాగవుతాడు అంటున్నాడంటే వాడు శాపగ్రస్తుడు అవుతాడు. వాడి యొక్క స్థితి ఎలాగంట, వాడు ఎడారిలోని అరుహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును, నిర్జనమైన చెవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకొనివాడు, మనుష్యులను కాదు సుమా, యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను దాని వేళ్ళను తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని
బాగానే ఉందా? రైట్. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు అంటున్నాడు. ఎలాగనా? యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఇంకా మనుష్యుల మీద ఆధారపడినటువంటి వానికి, యెహోవా మీద ఆధారపడినటువంటి వానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఎంత చక్కగా ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు చూడండి. ఇక్కడ మనుష్యుని మీద ఆధారపడినటువంటి వాడు శాపగ్రస్తుడు అవుతాడంట. వాడు ఎడారిలో ఉన్నటువంటి వృక్షం వలె, ఆరు వృక్షం వలె వాడు ఉంటాడు. వాడికి మేలు కనబడినప్పటికీ, నీళ్లు కనబడినప్పటికీ దానివల్ల ఉపయోగం లేదు. అయితే యెహోవా యందు ఆశ్రయం ఉన్నటువంటి, యెహోవాను నమ్ముకున్నటువంటి వానికి యెహోవా ఆశ్రయముగా ఉంటాడు. అట్టివాడు జలముల యొద్ద నాటబడినటువంటి చెట్టు వలె ఉంటాడు. జలముల వారన నాటబడినటువంటి చెట్టుకు నీటి యొక్క కుదువ ఏమన్నా ఉంటుందా? ఉండదు. దేవుడే వానికి సహాయకారిగా ఉంటాడు. ఇక్కడ అంటున్నాడు చూడండి, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. మనుష్యులు యందు అతిశయించేటువంటి వాడు దేవుని దృష్టిలో శాపగ్రస్తుడిగా ఎంచబడతాడని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నది. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నీవు నమ్మిక ఉంచు. నీ స్వబుద్ధి కాదు, నీవు నమ్ముకున్నటువంటి మనుష్యులు కాదు, వాటి యందు నీవు అతిశయించుకు. నీ జ్ఞానాన్ని బట్టి అతిశయించుకు, నీకున్నటువంటి శక్తిని బట్టి అతిశయించుకు, నీకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి అతిశయించకు, నీకున్నటువంటి పలుకుబడిని బట్టి అతిశయించకు, కానీ దేవుని బట్టి నీవు అతిశయించు, దేవుని మీద ఆధారపడు. కాబట్టి మనుష్యుడు దేని యందు అతిశయించాలి అనేటువంటి సంగతులు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి జ్ఞానం బట్టి కాదు, 2 తనకున్నటువంటి శక్తిని బట్టి పలుకుబడిని బట్టి కాదు, 3 అతడికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి కాదు. దేవుని ఎదుట మనుషునికి ఉన్నటువంటి ధనము ఏ పాటిది? కీర్తనల గ్రంథం 24వ కీర్తన 1వ వచనాన్ని ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 24వ కీర్తన 1వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు కీర్తనకారుడు తెలియజేస్తున్నటువంటి ఒక చక్కటి మాటను మనం అక్కడ గమనించగలము. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవాయే. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసములు కూడా యెహోవాయే. చాలామంది వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి వారు అతిశయిస్తూ ఉంటారు. మాకు డబ్బులు ఉన్నాయి కదా, పర్లేదు, ఏదో రకంగా ఈ లోకంలో మేము బ్రతికేయచ్చు, బ్రతుకున్నంతకాలము చక్కగా తిని కూర్చొనడానికి మాకు ధనం ఉంది, ఆహారం ఉంది, కాబట్టి నాకు ఏ విధమైనటువంటి కొదువ లేదు అనుకున్నటువంటి ఒక బుద్ధిహీనుడు మనకు కనబడుతూ ఉంటాడు లోకస్వార్తలో. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, నీకు ధన సమృద్ధి, నీకు ధాన్య సమృద్ధి బోల్డంతగా ఉన్నది, నువ్వు పాత కొట్లను తీసివేసి కొత్త కొట్లను కట్టించి దాని నిండా ధాన్యాన్ని నింపుకొని సంతోషముగా ఉన్నావు, నీకు లోటైనటువంటిది ఏదీ లేదు అని తన ధనాన్ని బట్టి అతిశయించినటువంటి వాడు తన ప్రాణమును పోగొట్టుకున్నటువంటి సంగతిని మనం ఇక్కడ చూస్తున్నాం. అనేక మంది ధనవంతులు మనకు కనబడతారు. ధనం ఉండడం తప్పులేదు. దేవుడు మనుష్యుడు శరీర సంబంధముగాను ఆత్మ సంబంధముగాను వర్ధిల్లాలని దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి ధనం ఉండడంలో తప్పులేదు. అయితే ఆ ధనమును బట్టి అతిశయించడం మాత్రము చాలా తప్పు. ఆ ధనాన్ని సరిగా వినియోగించకపోవడము చాలా తప్పు. లోకాసువార్తలో కనబడతాడు 12వ అధ్యాయంలో 16 నుండి 21వ వచనంలో ధనవంతుడైన బుద్ధి లేనటువంటి ఒక మనుష్యుడు కనబడతాడు. ఇప్పటి వరకు మనం అతని గురించి మాట్లాడుకున్నాం. అతడు తన మట్టుకు తానుగానే ఆ ధనాన్ని ఉంచుకోవాలనుకున్నాడు. దేవుడు మనుష్యునికి ఇచ్చినటువంటి ధనాన్ని దేవుడి కొరకు ఇవ్వాలి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం, దేవునికి ఇచ్చుటలో దాతృత్వము కలిగినటువంటి వాడే లేనట్లయితే అతడు కలిగి ఉన్నటువంటి ధనం వల్ల ఎలాంటి ఉపయోగము లేదు.
ధన సంపాదనే ప్రాముఖ్యమైనటువంటిదిగా, ప్రధానమైనటువంటిదిగా ఒకడు తన జీవితంలో ఎంచుకున్నట్లయితే, ధనార్జన కోసమే సమస్తాన్ని త్యాగం చేసి చివరికి దేవునిని కూడా పక్కన పెట్టేటువంటి స్థితిలో ఉన్నాడంటే, అటువాడు తన ధనాన్ని బట్టి అతిశయిస్తున్నాడు కానీ దేవుని బట్టి అతిశయించడం లేదు. తన ధనానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు కానీ దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అది బహుభయంకరమైనటువంటిది ప్రియులారా. కాబట్టి 3 సంగతులు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఒకడు తన జ్ఞానాన్ని బట్టి కానీ, తనకున్నటువంటి శక్తిని బట్టి కానీ, లేక తనకున్నటువంటి ధనాన్ని బట్టి కానీ అతడు అతిశయించడానికి వీల్లేదు. మరి దేని యందు అతిశయించాలంట? దేనిలో అతిశయించాలి? నంబర్ 1, దేవుని గూర్చినటువంటి జ్ఞానమును బట్టి అతిశయించాలి. ది అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్. అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవుని ఎదుట కనుపరుచుకొనుము అంటున్నాడు. నిన్ను నీవే దేవుని ఎదుట కనుపరుచుకో. obtain the knowledge of God. దేవుని గూర్చినటువంటి జ్ఞానాన్ని నీవు సంపాదించుకో. నీవు దేవుని గూర్చినటువంటి జ్ఞానము నీవు సంపాదించుకున్నప్పుడు ఆ జ్ఞానము, ఆ సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తున్నాం, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయను. అట్టి జ్ఞానాన్ని నువ్వు సంపాదించు. దేవుని యొక్క మర్మమైనటువంటి క్రీస్తుని గూర్చినటువంటి జ్ఞానాన్ని నీవు సంపాదించుకో. కొలసీలకు రాసినటువంటి పత్రికలో పౌలు చెప్తున్నాడు 2వ అధ్యాయం 2-3 వచనాల్లో, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును తెలుసుకొనగోరిన వారై అంటున్నాడు. అనగా క్రీస్తుని గూర్చినటువంటి జ్ఞానము నీవు తెలుసుకొనడానికి ప్రయత్నం చేయి. అట్టి జ్ఞానము నీవు సంపాదించుకోండి. దేవుణ్ణి ఎరుగుటను గూర్చి తెలుసుకొనడానికి ప్రయత్నం చేయాలి. అట్టి జ్ఞానం ఏం చేస్తుందంట? అట్టి జ్ఞానం వలన దేవుని గూర్చి మనకు మరింత స్పష్టంగా ఆ జ్ఞానం బయలుపరుస్తుందంట. యోహాను రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయం 3-5 వచనాలు, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎల్లా దీని వలననే ఆయన్ను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయన్ను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలు గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొన్నో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొని వాడు ఆయన ఎలాగూ నడుచుకున్నో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాం. వీ కెన్ నో దట్ వీ నో గాడ్. ఎంత చక్కని మాట అది. ఎప్పుడు? వెన్ ఈజ్ దాట్ పాసిబుల్? ఎక్కడ అంటున్నాడు? ఆయన ఆజ్ఞలను మనం గైకొన్నట్లయితే వీ కెన్ నో దట్ వీ నో గాడ్. మన దేవుణ్ణి ఎరిగి ఉన్నామని మనము తెలుసుకోగలం. అది ఎప్పుడు సాధ్యపడుతుందంటే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు, దేవుని యొక్క చిత్తమునకు మన యొక్క జీవితమును సంపూర్తిగా అప్పగించుకున్నప్పుడు, అప్పుడు మనకి ఈ యొక్క సంగతి బయలుపడుతుంది. ఆయన యొక్క ఆజ్ఞలకు మనం లోబడినట్లయితే, ఆయన ఆజ్ఞలకు మనము లోబడి వాటిని అనుసరించి నడుచుకున్నట్లయితే ఆయనతో అన్యోన్య సహవాసము కలిగినటువంటి వారమై ఉంటామంటున్నాడు. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? 1వ అధ్యాయం 7వ వచనంలో యోహాను రాసినటువంటి 1వ పత్రిక, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడలా, అనగా ఆయనతో నడిచిన ఎడలా మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. కాబట్టి దేవుణ్ణి గూర్చి మనము స్పష్టముగా తెలుసుకొనగలము. దేవుని గూర్చినటువంటి జ్ఞానాన్ని మనుష్యుడు ఎప్పుడైతే సంపాదించుకుంటున్నాడో దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి గుణగణాల గురించి కూడా మనుష్యుడు తెలుసుకోగలడు. అవేమిటంట? మొట్టమొదటగా ఆయన యొక్క వాత్సల్యమును గూర్చి తెలుసుకోగలడు.
ఆయన యొక్క కృపావాత్సల్యమును గురించి, ఆయన యొక్క అత్యధికమైనటువంటి ప్రేమను గురించి తెలుసుకోనగలడు. దేవుని గూర్చినటువంటి జ్ఞానమును మనుష్యుడు సంపాదించుకుని దేవుడు గూర్చినటువంటి ఆలోచనలు, తలంపులు తన హృదయంలో నింపుకున్నట్లయితే మనుష్యుడు దేవుడు అనుగ్రహించేటువంటి వాత్సల్యమును, దేవుడు కనుపరిచేటువంటి ఆయన ప్రేమను గురించి స్పష్టముగా తెలుసుకొనగలడంట. నెహెమ్యా గ్రంథంలో ఒక చక్కటి మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం. 9వ అధ్యాయము నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనము నేను చదువుతున్నాను. వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. 2వ భాగం చూడండి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయావాత్సల్యములు గలవాడవు, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడునై ఉండి వారిని విసర్జింపలేదు. దేవుని యొక్క గొప్ప స్వభావాన్ని గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? దేవుడు క్షమించుటకు సిద్ధమైనటువంటి వాడు. నంబర్ 2, దయావాత్సల్యతలు గలవాడు. నంబర్ 3, దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు. నంబర్ 4, బహుకృప కలిగినటువంటి వాడు. ఎప్పుడైతే దేవుని గురించి మనుష్యుడు తెలుసుకుంటాడో మనుష్యుడు దేవుని యొక్క వాత్సల్యాన్ని గూర్చి గ్రహించగలడు. కీర్తనల గ్రంథం 26వ కీర్తన 3వ వచనమును మనము ధ్యానం చేసినట్లయితే 26వ కీర్తన 3వ వచనం. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకుని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నీ కృప నా కనుల ఎదుట నేను ఉంచుకున్నాను అంటున్నాడు. ఎందుకంటే దేవుడు తన యొక్క ప్రియులైనటువంటి బిడ్డలకు తన యొక్క కృపను అత్యంత విస్తారముగా చెప్పసఖ్యము కాని కృప అంటున్నాడు కదా పౌలు. ఇమ్మెజరబుల్ గ్రేస్ తాను ప్రేమించినటువంటి వారికి దేవుడు దయచేస్తున్నాడు. 35వ కీర్తనలో మరొక చక్కటి మాటను కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 7 నుండి 10 వచనాల్లో, నన్ను పట్టుకొనవలనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వలనొడ్డిరి, నా ప్రాణము తీయవలనని నిర్నిమిత్తముగా గుంట త్రవిరి, వానికి తెలియకుండా చేటు వాని మీదకు వచ్చునుగాక, తాను ఒడ్డులో పడిన వాడినే చిక్కుబడిగాక. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణ బట్టి నేను సంతోషించుదును అని కీర్తనకారుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఇచ్చేటువంటి శక్తిని బట్టి యెహోవా నీ వంటి వాడెవడు, మించిన బలము గల వారి చేతిలో నుండి దీనులను దోచుకుని వారి చేతిలో నుండి దీనులను దరిద్రులను విడిపించువాడువు నీవే అని నా ఎముకలనియు చెప్పుకొను. దేవుని యొక్క శక్తిని గురించి మనుషుడు ఎప్పుడు గ్రహిస్తాడంటే ఎప్పుడైతే దేవుని గూర్చినటువంటి జ్ఞానాన్ని తాను వ్యక్తిగతంగా సంపాదించుకున్నటువంటి లోక సంబంధమైనటువంటి జ్ఞానమును బట్టి అత్యయించినంతకాలము కూడా దేవుని గూర్చినటువంటి జ్ఞానాన్ని అతడు సంపాదించుకోలేడు. దేవుని గూర్చినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు అనేటువంటి సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా, దేవుని గూర్చి జ్ఞానమును సంపాదించుకున్నటువంటి వాడు ఆయన వాత్సల్యతను గూర్చి ఎరిగినటువంటి వాడు అవుతాడు. రెండవదిగా, ఆయన తీర్పు తీర్చువాడు అనేటువంటి సంగతిని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకంటే ఆయన తీర్పులు న్యాయమైనటువంటివి. గాడ్స్ జడ్జ్మెంట్ ఈజ్ రైచియస్. ఆయన తీర్పులు న్యాయమైనటువంటి. కీర్తనల గ్రంథం 62వ కీర్తన 12వ వచనాన్ని మనం చూసినట్లయితే 62వ కీర్తన 12వ వచనం, ప్రభువా మనుషులందరికీ వారి వారి క్రియలు చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. మనుష్యులందరికీ వారి వారి క్రియలు చొప్పున దేవుడే ప్రతిఫలం ఇస్తున్నాడు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు కదా, గూఢమైన ప్రతి అంశమును గూర్చి ఆయన విమర్శ చేయబోవు ఆ దినమున.
ప్రతి దినమున దేవుడు ఆ యొక్క ప్రతి అంశమును గురించి దేవుడు తీర్పు తీర్చనై ఉన్నాడు అనేటువంటి సంగతిని నిరంతరము దేవుని గూర్చినటువంటి జ్ఞానం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ప్రతి సంగతిని గురించి భూమి మీద మనం జీవించున్నంత కాలము మనము చేయుచున్నటువంటి ప్రతి క్రియను బట్టి దేవుడు మనకు తీర్పు తీర్చనై ఉన్నాడు అనేటువంటి సంగతిని దేవుని గూర్చినటువంటి జ్ఞానం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇంతకుముందు మనం చదువుకున్నాం, దేవుని గూర్చినటువంటి జ్ఞానము మన దినములను లెక్కించుట మనకు నేర్పిస్తుందని. అంటే భూమి మీద మనం జీవించినటువంటి కాలము, ఆ యొక్క కాల వ్యవధి ఏదైతే ఉందో దానిని మనకు జ్ఞాపకం చేస్తూ ఆ జీవించినటువంటి కాలములో జరిగించినటువంటి క్రియలను బట్టి దేవుడు తీర్పు తీర్చనై ఉన్నాడనేటువంటి సంగతి దేవుని గూర్చినటువంటి జ్ఞానము మనుష్యుని యొక్క హృదయంలో జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనుష్యుడు అతిశయించాలంటే దేవుని గూర్చినటువంటి జ్ఞానమును బట్టి అతిశయించాలి, తన జ్ఞానమును బట్టి కాదు. దేవుని యొక్క విస్తారమైనటువంటి ప్రేమను బట్టి అతిశయించాలి, దేవుని యొక్క కృపా వాత్సల్యమును బట్టి అతిశయించాలి, న్యాయమైనటువంటి తీర్పు తీర్చు దేవుడు తనకు దేవుడుగా ఉన్నందుకు అతిశయించాలి. అంత మాత్రమే కాదు, ఆయన తన నీతిని జరిగించువాడు అనేటువంటి సంగతిని గుర్తెరిగి దాన్ని బట్టి అతిశయించాలి. రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 24-25 వచనములు మనం చూసినట్లయితే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వల్ల ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరచెను. ఇక్కడ అంటున్నాడు, ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవుడు తన నీతిని ఎలాగున జరిగిస్తున్నాడో తెలియజేస్తున్నాడు. క్రీస్తు యేసు ద్వారా మనుష్యులను నీతిమంతులుగా చేస్తున్నాడు. ఆయన నీతిమంతులుగా చేస్తున్నటువంటి ఆ యొక్క రీతిని బట్టి మనము సంతోషించవలసినటువంటి వారమై ఉన్నాం, అతిశయించవలసినటువంటి వారమై ఉన్నాం. ఆ నీతిమంతులుగా ఎక్కడ చేయబడుతున్నాడు మనుషుడంటే, యేసుక్రీస్తు సిలువ మీద వేలాడి మనుష్య కోటి అంతటి కొరకు కూడా నలగొట్టబడినటువంటి ఆయన యొక్క శరీరమును చిందించినటువంటి ఆయన యొక్క రక్తము ద్వారా మనుష్యులను నీతిమంతులుగా ఆయన చేస్తున్నాడు. కాబట్టి సిలువ యందు అతిశయించడానికి గల కారణాలను మనం ఆలోచన చేసినట్లయితే, సిలువ యొక్క గొప్పతనము, సిలువ అనేటువంటిది మానవుడు మారు మనసు పొందడానికి దేవుని ప్రేమ యొక్క నిదర్శనము. మానవుడు మారు మనసు పొందాడు. రిపెంటెన్స్ ఈజ్ ద గ్రేటెస్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్స్ లవ్ ఫర్ మ్యాన్. మనుష్యుడు మారు మనసు పొందడానికి దేవుడు అనుగ్రహించినటువంటి అత్యధికమైనటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం, ఏదో ఒక గొప్ప కార్యం మనుషుల్లో జరిగించేటువంటి ఒక గొప్ప కార్యం ఏదైనా ఉన్నది అంటే అది మారు మనసు, అది మారు మనసు. కాబట్టి ఈ యొక్క గొప్ప కార్యము యేసుక్రీస్తు ప్రభు తన సిలువ మీద జరిగించాడు. ఏమది? మనుష్యులను నీతిమంతులుగా చేయడం, మరలా తిరిగి దేవునితో సమాధానపరచడం. కాబట్టి మనుష్యుడు దేని అందన్నా అతిశయించాలి అంటే అది కేవలము క్రీస్తు ప్రభువు యొక్క సిలువను బట్టి, ఆయన వేలాడినటువంటి సిలువను, సిలువ గొప్పతనం కాదు కానీ వేలాడినటువంటి ఆయన, ఆ సిలువ మీద వేలాడినటువంటి యేసు క్రీస్తు ప్రభువును బట్టి మనుష్యుడు అతిశయించాలి. అందుకనే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించినన్నాడు. సిలువ మీద యేసుక్రీస్తు పడినటువంటి ఆ యొక్క వేదనను, సిలువకు ముందు ఆ సిలువను
ఎక్కడానికి ఆయన పడినటువంటి దుఃఖమును మనం ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్తలో జ్ఞాపకం చేస్తున్నాడు. 26వ అధ్యాయం 39వ వచనంలో ఎంతగా బాధపడ్డాడంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. అది ఎంత బాధతో కూడినటువంటిదో, అది ఎంత భయంకరమైనటువంటి శిక్ష. దానివల్ల ఆ యొక్క శిక్ష వేయబడటం ద్వారా ఎంతటి బాధను అనుభవించాలో ఆయన ఎరిగినటువంటి వాడు కాబట్టి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. మానవుని యెడల దేవుని ప్రేమ, ఆయన కుమారుని యొక్క కృప మనకు మరొకసారి ప్రత్యక్షమవుతుంది. కాబట్టి సిలువ యందు మనం అతిశయించాలి. ఎందుకంటే మనుష్య కోటికంతటికి, మానవ జాతికంతటికి, మనుషులందరికీ క్షమాపణ అక్కడ దొరుకుతుంది. కాబట్టి మనుషులందరూ నీతిమంతులుగా అక్కడ చేయబడుతున్నారు. కాబట్టి మనుషులందరి యొక్క పాపములు అక్కడ క్షమించబడుతున్నాయి. కాబట్టి మనుషులందరినీ నిత్య నాశనములో నుండి నిత్య జీవములోనికి నడిపించడానికి అది కారణమవుతుంది. కాబట్టి అంత మాత్రమే కాదు, మనుషునికి అడ్డముగా ఉన్నటువంటి ధర్మశాస్త్రము కూడా అక్కడే కొట్టివేయబడింది. కాబట్టి మేకులతో సిలువకు కొట్టివేయబడింది. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. యేసుక్రీస్తు ధర్మశాస్త్రము నెరవేర్చి దాన్ని నిరర్ధకము చేసినాడు. హీ మేడ్ ఇట్ ఆబ్సలీట్. ఆ మాటను చాలామంది అర్థం చేసుకోవడానికి కానీ, లేదా దానిని వారు గ్రహించి దాన్ని అనుసరించి క్రొత్త నిబంధనను అనుసరించి నడుచుకొనడానికి కానీ చాలామంది ఇష్టపడరు. ఆబ్సలీట్, ఇంకా లేదది, కొట్టివేశారు. అది ఉనికిలో లేదు. ఇట్స్ ఆబ్సలీట్. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ మాను మీద ధర్మశాస్త్రాన్ని కొట్టివేశారు. అయితే ఇది ఎందుకు ఉన్నదండి అంటే, మనకు బుద్ధి కలగడానికి ఉన్నది అనేటువంటి సంగతిని పౌలు మనకు జ్ఞాపకం చేస్తాడు. పాత నిబంధన మనకు ఎందుకు ఉన్నదండి అంటే, మనకు బుద్ధి కలగడానికి, యుగాంతమందు ఉన్నటువంటి మనకు బుద్ధి కలగడానికి. అవి దృష్టాంతములుగా ఉన్నాయి. అందులో సంభవించినటువంటి సంగతులు దృష్టాంతములుగా ఉన్నవి. యుగాంతమందు ఉన్నటువంటి మనకు బుద్ధి కలగడానికే ఉన్నవి కనుక పాత నిబంధన మనకున్నది. అయితే సిలువ యందు అది కూడా కొట్టివేయబడింది. సిలువలో మనుష్యునికి కలిగినటువంటి గొప్ప ఆశీర్వాదము ఏమిటంటే రక్షణ. The greatest gift that man has received from the cross that Jesus hung is salvation, rakshana, the forgiveness of sins, papa kshamapana, and eternal life, nitya jeevam, paralokamu. ఎంత గొప్ప ఆశీర్వాదము సిలువ యొద్ద తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించాడు. సిలువ యొద్ద యేసుక్రీస్తు ప్రభు తన యొక్క రక్తాన్ని చిందించాడు. ఆయన చిందించినటువంటి రక్తము ద్వారా ఆయన సంఘమును సంపాదించాడు. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు స్వరక్తం ఇచ్చి తన సంఘమును సంపాదించాడు అంటున్నాడు. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము, క్రీస్తు సంఘాన్ని గురించి అక్కడ తెలియజేస్తున్నాడు. సిలువమాను మీద వేలాడినటువంటి క్రీస్తు తన రక్తాన్ని చిందించి తన సంఘమును, అనగా క్రీస్తు సంఘమును ఆయన సంపాదించాడు. ఆ సంఘములో చేర్చబడినటువంటి వారుగా ఆ సిలువ యందు మనము నిరంతరము అతిశయించు వారముగా ఉండాలి. కనుక అనుదినము మనము సిలువను జ్ఞాపకం చేసుకుని సిలువ యందు మనము అతిశయించాలి. అనుదినము సిలువ యందు మనం అతిశయించాలి. లెట్ us glory in the cross, not glory in wisdom, not glory in riches, not glory in might or in strength, but let us glory in the cross. Let us glory in the understanding of God. దేవుని యొక్క జ్ఞానమును బట్టి మనము అతిశయిద్దాం. Let us glory in the loving kindness of God. దేవుని యొక్క వాత్సల్యతను బట్టి మనం అతిశయిద్దాం. Let us glory in the righteous judgment of God. దేవుని యొక్క న్యాయమైనటువంటి తీర్పును బట్టి మనము అతిశయిద్దాం. Let us glory
ఇన్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నీతిని బట్టి మనము అతిశయందాం. లెట్ us గ్లోరీ ఇన్ ద సాల్వేషన్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ us త్రూ హిస్ సన్ జీసస్ క్రైస్ట్. దేవుని తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించినటువంటి రక్షణను బట్టి మనం అతిశయందాము. అండ్ లెట్ us గ్లోరీ ఫర్ ద హోప్ ఆఫ్ ఇటర్నల్ సాల్వేషన్. దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క నిత్య జీవమును బట్టి మనము అతిశయిద్దాము. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క సిలువ తప్ప మరి దేని అందును అతిశయించుట నాకు దూరమవునుగాక అని అపోస్తలుడైనటువంటి పౌలు తెలియజేస్తున్నటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. సిలువలో మనుషునికి పాప క్షమాపణ దేవుడు దయచేస్తున్నాడు. ఒకవేళ నీవెంకను నీ యొక్క పాపములు క్షమించబడక, ఇంకను యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ యొక్క గొప్పతనాన్ని ఎరుగుక, సిలువ మాన మీద యేసు ప్రభు వేలాడినటువంటి రీతిని బట్టి మనుషుల కొరకు ఆయన కనుపరిచినటువంటి ప్రేమను గూర్చి గుర్తెరగకు ఉన్నట్లయితే ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఆలస్యం చేయకు ప్రియ సహోదరి, ఆలస్యం చేయకు ప్రియ సహోదరుడా. నీ యొక్క పాపములను కడిగి వేసుకొనుటకు లేచి యేసుక్రీస్తును దేవుని యొక్క కుమారునిగా నీ నోటితో అంగీకరించి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందు. బాప్తిసం పొందినట్లయితే యేసుక్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి తన సంఘమైన క్రీస్తు సంఘములో ఆయనచే నీవు చేర్చబడతావు. ఆ సంఘములో నమ్మకముగా జీవించినట్లయితే, సిలువ యందు అతిశయిస్తూ, ఆయన యందు అతిశయిస్తూ నీవు జీవించినట్లయితే నిత్య జీవంలోనికి ప్రవేశము దేవుడు సమృద్ధిగా దయచేస్తాడు. అటు జ్ఞానము, అటు నడిపింపు దేవుడు మీకు అందరికీ దయచేయను గాక. ఒకవేళ మీకు ఇంకా ప్రశ్నలు ఉన్నట్లయితే దయచేసి మమ్మల్ని సంప్రదించండి, లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి స్థానిక క్రీస్తు సంఘాన్ని మీరు సంప్రదించండి. దేవుని గూర్చినటువంటి సంగతులను మరింత విస్తారముగా మీకు బోధించడానికి వారు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటారనేటువంటి సంగతిని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంతవరకు వాక్యం విన్న మీ అందరికీ మరొకసారి మా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ కుమారుని నామంలో ఈ రీతిగా ప్రార్థన ద్వారా మీ కృపా సింహాసనమును సమీపించుటకు అనుగ్రహించినటువంటి ఆధిక్యతను బట్టి వందనాలు. పరిశుద్ధ దినమున మీ బిడ్డలమైన మేము ఈ రీతిగా తండ్రి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి ఉన్నామని నమ్ముచున్నాం. మా దేవ, మా ప్రభ, పరిస్థితులు అనుకూలించినప్పటికీ మా నాయన ఈ యొక్క మాధ్యమము ద్వారా మేమందరమును తండ్రి కూడి మిమ్మను ఆరాధించుటకు మాకిచ్చినటువంటి తరుణాన్ని బట్టి వందనాలు. మా దేవ, మా ప్రభ, దీని నిమిత్తమై ఏర్పాట్లు చేసినటువంటి ప్రతి వారిని దీవించండి, ఆశీర్వదించండి. యవన బిడ్డలను మీరు బలపరచమని వేడుకొంచున్నాం. మా తండ్రి, మా ప్రభ, మా యొక్క జీవితకాలం అంతయు మీ కుమారుని యొక్క ఆ సిలువ యందు మేము అతిశయించగలిగేటువంటి మనస్సులను, అటు హృదయాలను మీరు మాకు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఉదయకాలం ఆయా కార్యక్రమాలు జరిగించినటువంటి మీ దాసులను మీకు దీవించండి, ఆశీర్వదించండి. మా స్థానిక సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. భయంకరమైనటువంటి దినముల్లో మేము జీవించుచుండగా మీ కృపను, మీ కాపుదలను మాకు తోడుగా ఉంచమని వేడుకొంచున్నాం తండ్రి. అయిన దేవా, మీ బిడ్డలమైన మేము ఈ భూమి మీద జీవించినంత కాలము మా దినములు సుఖముగాను క్షేమముగాను వెళ్ళబుచ్చుటకు మీ యొక్క రెక్కల నీడను మమ్మను భద్రపరచుచున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. మా దేవ, మా తండ్రి, ఈ సమయంలో మా నాయన ఈ యొక్క వైరస్తో బాధపడుచున్నటువంటి వారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. హాస్పిటల్లో మా తండ్రి నా నాయన చికిత్స పొందుచున్నటువంటి వారిని నిమిత్తం మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగనే తండ్రి, ఇతరత్ర ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి విశేషముగా తండ్రి అయిన దేవ, తమ ప్రియులను పోగొట్టుకున్నటువంటి వారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా దేవ, దుఃఖంలో ఉన్నటువంటి వారికి ఆదరణ మీరు దయచేయండి, ఓదార్పును అనుగ్రహించండి. మా తండ్రి, మీ కాపుదలను మీరు వారికి దయచేయమని వేడుకుంటున్నాం. ఇంకెవరునూ తండ్రి ఈ వైరస్ బారిన పడకుండా శీఘ్రముగా మా మీద నుండి ఈ యొక్క వైరస్ని దాటిపోచేయమని వేడుకుంటున్నాం. మేము మరలా తిరిగి యథావిధిగా మిమ్మను
సమాజముగా కూడి మిమ్మను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుకొనగలిగేటువంటి స్థితిని మీరు మాకు దయచేయండి. ఇదేనము తండ్రి, ఈ రీతిగా మిమ్మను ఆరాధించుతున్నటువంటి ప్రతి వారిని మీరు దీవించండి. ఆయా ప్రాంతంలో జరుగుతున్నటువంటి సత్యారాధనను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. పరిచర్య చేయుచున్నటువంటి దైవజనులను, సంఘస్థులను మీరు దీవించి బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. మీ కాపుదలను అనుగ్రహించండి. మా దేవ, మా దేశమును, మా రాష్ట్రమును మీ యొక్క ఆధీనంలో ఉంచుకొని మనం వేడుకుంటున్నాం తండ్రి. అనేక మంది తండ్రి ఈ యొక్క వైరస్ను బట్టి వారు మృతులవుచుండగా మా తండ్రి దీని యొక్క తీవ్రతను మీరు సంపూర్తిగా తగ్గించి మా దేవ, మా ప్రభా, మనుషులు మీరు చేసినటువంటి ఈ క్రియను బట్టి మిమ్మల్ని గూర్చి తెలుసుకొనుటకును మా దేవ, మా తండ్రి మీ యొక్క చిత్తమును గూర్చి గ్రహించగలుగుటకును తగినటువంటి జ్ఞానమును మీరు వారికి దయచేయమని వేడుకుంటున్నాం. మా పై అధికారులుగాను నాయకులుగాను ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మీరు తోడయండి అని వేడుకుంటున్నాం. చక్కని పరిపాలన వారు మాకు అందించగలుగుటకు తగినటువంటి జ్ఞానాన్ని మీరు వారికి దయచేయండి. మా దేవ, మా ప్రభా, ఈ నూతన వారమును మీరు మా కొరకు అనుగ్రహించినందుకు వందనాలు. వారం మొదలుకొని వారాంతం వరకు మీరు ఎక్కల నేడు మమ్మల్ని భద్రపరచండి. మీ చిత్తమైనట్లయితే మరి ఒక పరిశుద్ధ దినమున మేము అందరమును కూడి మిమ్మల్ని స్తుతించేటువంటి తరుణాన్ని మాకు దయచేయమని ఈ మానవులు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.